హాయ్ ఫ్రెండ్స్, 'పెద్ది' మూవీ చూసినా రివ్యూ ఇవ్వడంలో కొంచెం లేట్ అయిపోయింది. ప్రొఫెషనల్ కారణంగా. సినిమా ఇట్టా పట్టా అనేదానికంటే ఈ సినిమా మైనస్లు, ప్లస్లు చూద్దాం. అసలు ఈ సినిమా కథ విషయానికొస్తే చాలా మంచి కథ. ఈ సినిమా కథ ఏదైతే ఉందో కథ చాలా అందరికీ తెలిసినప్పటికీ కూడా ఇలాంటి కథని ఒక మెయిన్ హీరోతో చేసే సాహసానికి మనం వాళ్ళకి అభినందనలు చెప్పాలి. ఈ సినిమా ప్లస్ పాయింట్ల కోసం తెలుసుకుంటే సింపుల్ ఒకటేనండి, ఇంకేమీ లేదు ఈ సినిమాలో. వన్ మ్యాన్ ఆర్మీ షో రామ్ చరణ్ గారు. రామ్ చరణ్ గారు నటన చాలా అద్భుతం, చాలా బాగా చేశారు. తను ఒక స్థాయి కిందకి దిగి ఈ సినిమాలో నటించడం అన్నది తెలుగు సినిమా పరిశ్రమకి ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఈ సినిమాని కమర్షియల్ మూవీస్లో తీసుకువెళ్ళి భారీ బడ్జెట్ రూపంలో రూపొందించి ఈ సినిమాని ఎందుకో తప్పు చేశారన్నది నా అభిప్రాయం. ఈ సినిమాలో పాటలు కూడా బాగున్నాయి, సైడ్ సాంగ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా బాగున్నాయి, యాక్షన్ సీన్స్ కూడా బాగానే ఉన్నాయి. ఈ సినిమాకి ప్లస్ల కంటే మైనస్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మైనస్ ప్రధానంగా ఏంటి అంటే, ఈ సినిమాని నార్మల్ గ్రామీణ బ్యాక్గ్రౌండ్లో కాకుండా కమర్షియల్లో తీసుకువెళ్ళడం అన్నది ఈ సినిమాకి పెద్ద మైనస్ పాయింట్ అయింది. రెండో మైనస్ ఏంటి అంటే, ఉన్న నిలువని కాకుండా వీళ్ళ యొక్క అవసరం కోసమని చెప్పి, హీరోని హైలైట్ చేయడం కోసమని చెప్పి లెంత్ అని ఏదైతే ఉందో టైమ్ లైన్ లెంత్, ఆ లెంత్ 3 అవర్స్ పైగా తీయడం అన్నది ఈ సినిమాకి చాలా మైనస్ అవుతుంది. ఇంకా మైనస్ ఏంటి అంటే, ఈ సినిమాలో చాలా మంచి మంచి నటులు ఉన్నారు. వాళ్ళెవ్వరిని కూడా సరిగ్గా యూజ్ చేసుకోవడంలో దర్శకుడు విఫలమయ్యాడు. ఇంకా ఈ సినిమాలో అనవసరమైనటువంటి సీన్స్ని చాలా యాడ్ చేశారు. అసలు ఫస్ట్ హాఫ్లో ఆ క్రికెట్ అన్నది ఈ సినిమాకి అనవసరమైనటువంటి సబ్జెక్టు. దానివల్ల జనాలకి కొంచెం ఇబ్బందికరం. సినిమా యొక్క లెంత్ పెరగడం, కొన్ని సబ్జెక్టుకి సంబంధించినటువంటి సీన్లతో పాటు అనవసరమైనటువంటి సీన్లను అల్లి సినిమాని సాగదీయడం అన్నది సగటు ప్రేక్షకుడికి కుర్చీలో 3 గంటల సేపు కూర్చొనివ్వకుండా చిరాకు తెప్పించే విధంగా